హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాల్టి రెసిపీ ఒక స్వీట్ రెసిపీ అండి. దీన్ని నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుందనమాట. అండ్ దీంట్లో మనం ఎటువంటి పిండి యూస్ చేయట్లేదు, ఆయిల్ యూస్ చేయట్లేదు అండ్ పంచదార కూడా యూస్ చేయట్లేదు. స్వీట్‌నెస్ కోసం ఇక్కడ తాటి బెల్లం యూస్ చేసి మనం ఈ స్వీట్‌ని తయారు చేస్తాము. ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఒక కప్‌తో 2 కప్పుల మొరమరాల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొరమరాల్ని మెత్తగా పిండిలాగా మిక్సీ వేసుకోవాలి. దానిని ఒక సైడ్‌లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ఇక్కడ కోకోనట్ మిల్క్ యూజ్ చేస్తున్నామండి. దానికోసం ఒక చెక్క కొబ్బరికాయ ముక్కను తీసుకొని దాన్ని కొబ్బరి ఒలిచేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. దానిని ఒక మిక్సర్ జార్ తీసుకొని ఆ మిక్సర్ జార్‌లోకి కొబ్బరి ముక్కలన్నీ వేసేసుకోవాలి. కొబ్బరి ముక్కలన్నీ వేసేసుకొని ఇందులోనే ఒక్క గ్లాస్ వరకు వాటర్‌ని కూడా వేసుకొని మూత పెట్టేసి దీన్ని మిక్సీ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే మనకి కొబ్బరి పాలు అనేవి చిక్కగా ఉండవు. సో, ఒక చెక్క కొబ్బరికి ఒక గ్లాస్ వాటర్ సరిపోతాయి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని మిక్సీ వేసుకున్న కొబ్బరి పిప్పి మొత్తం సెపరేట్ అయిపోయి, మిల్క్ మొత్తం సెపరేట్ అయిపోయే విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి. పాలు చూడండి చాలా చిక్కగా ఉంటాయి. వాటర్ తక్కువ వేసాం కాబట్టి మనకి చిక్కగా ఉంటాయి పాలు. ఇప్పుడు దీన్ని కూడా ఒక సైడ్‌లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలి. అందులో ఒక కప్ వరకు తాటి బెల్లాన్ని చిన్నగా ముక్కల్లాగా దంచుకొని తీసుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కాస్త మెల్ట్ అవ్వనిస్తే సరిపోతుంది. ఇది మరీ పాకంలాగా అవ్వాల్సిన అవసరం లేదు. బెల్లం అంతా కరిగితే సరిపోతుంది. ఈ విధంగా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని మిక్స్ చేసుకుంటూ ఒక గరిటెతో కరగపెట్టుకోవాలి. 5-10 మినిట్స్‌లో మనకి బెల్లం అనేది కరిగిపోయి ఇలాగ అయిపోతుందండి, లిక్విడ్ లాగా. ఇది తాటి బెల్లం కాబట్టి మనకి బెల్లం నల్లగా ఉంటుంది. ఇలా మెల్ట్ చేసుకున్న తాటి బెల్లం లిక్విడ్‌లో మనకి మంచి ఫ్లేవర్ కోసం యాలుకల పొడిని వేసుకోవాలి. యాలుకల పొడి యాడ్ చేయడం వల్ల మనం చేసే స్వీట్ రెసిపీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. లేదు కంప్లీట్‌గా కొబ్బరి పాలు, తాటి బెల్లంతో చేసిన స్వీట్ రెసిపీ ఫ్లేవర్‌ని మాత్రమే ఆస్వాదించాలి అనుకుంటే యాలకుల్ని స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా మొరమరాల పౌడర్, దానిని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసి గరిటెతో పిండి మొత్తం అందులో మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గరిటెతో మిక్స్ చేసుకుంటా ఉంటేనే పిండి మనకి కంప్లీట్‌గా మిక్స్ అవుతుంది. లేదంటే పిండి మొత్తం గడ్డలు గడ్డల్లాగా అయిపోతుంది ఆ బెల్లం పాకంలో. సో, స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి కదుపుతూనే ఉండాలి పిండి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు. ఈ విధంగా పిండి మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా, కొబ్బరి నుంచి కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరి పాలని కూడా ఏ క్వాంటిటీలో అయితే మనం బెల్లం తీసుకున్నామో అదే క్వాంటిటీలో కొబ్బరి పాలని కూడా తీసుకొని వేసేసుకోవాలి ఇందులో. ఇప్పుడు చూడండి పిండి మొత్తం ఇందులో బాగా మిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులో నేను కొబ్బరి పాలని యాడ్ చేస్తున్నాను. సేమ్ కప్‌తో బెల్లం తీసుకున్నాను. అదే కప్‌తో కొబ్బరి పాలని కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి పాలన్నీ అందులో మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఈ రెసిపీలో తాటి బెల్లాన్ని యూజ్ చేస్తున్నాము స్వీట్‌నెస్ కోసం. తాటి బెల్లంతో మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకి తాటి బెల్లంలో గ్లూకోజ్ పర్సెంటేజ్ అనేది అసలు ఉండదండి. ఫ్రక్టోజ్ మాత్రమే ఉంటుంది. అది ఓన్లీ స్వీట్‌నెస్ ఇస్తుంది. అండ్ బాడీలో బ్లడ్ పర్సెంటేజ్‌ని కూడా చాలా బాగా ఇంక్రీజ్ చేస్తుందనమాట తాటి బెల్లం. సో, నార్మల్ చెరుకు నుంచి యూజ్ చేసే షుగరు, బెల్లం కంటే తాటి చెట్ల నుండి తయారు చేసే తాటి బెల్లాన్ని వాడుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. సో, నేనిక్కడ తాటి బెల్లాన్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను. చూడండి మిల్క్ మొత్తం అందులో మిక్స్ అయిన తర్వాత మనకి బాయిల్ అయ్యి దగ్గరగా వచ్చేస్తుందనమాట మొత్తం. ఒక 10-15 మినిట్స్‌లో మనకి ఇదంతా చిక్కబడిపోతుంది. మనం గరిటెతో కదుపుకుంటూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. 15 మినిట్స్ తర్వాత మనకు కంప్లీట్‌గా ఈ విధంగా చిక్కగా అయిపోతుందనమాట. ఒక హల్వా లాగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని కాస్త కూల్ అవ్వనివ్వాలి. కాస్త కూల్ అయిన తర్వాత మనం ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి కానీ, నూనె కానీ వేసుకొని అప్లై చేసుకోవాలి. ప్లేట్ మొత్తం అప్లై చేసుకోవాలి.
ఈ విధంగా ప్లేట్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా! ఆ స్వీట్‌ని ఈ ప్లేట్‌లోకి వేసేసుకోవాలి కంప్లీట్‌గా. ఇలా ప్లేట్‌లోకి మొత్తం అంతా స్వీట్‌ని తీసేసుకొని దీనిని ఒక 2 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. బయట అయితే 3 అవర్స్ పెడితే సరిపోతుంది. 2 అవర్స్ తర్వాత తీసి చూస్తే మనకి హల్వా థిక్‌గా అయిపోయి ఉంటుంది. చాలా చిల్డ్‌గా కూడా ఉంటుంది. అండ్ దీనిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని చిల్డ్‌గా అయిన హల్వాని దాని మీద మనం కాజుతో కానీ, బాదాంతో కానీ గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. దీన్ని మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోతుందనమాట ఈ స్వీట్. అండ్ చాలా హెల్తీ కూడా ఈ స్వీట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ చూడటం కోసం నా ఛానల్‌ని విజిట్ చేస్తూనే ఉండండి. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.